పోషిస్తూ భద్రపరుస్తూ కాపాడుతున్న తండ్రి వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క గృహాన్ని దర్శించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వంటి నాయన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం నాయన. ఈ సంస్థను నడిపించిన నాయన అధికారులకి నాయన తండ్రి మీరు సహాయం చేయమని కొంచున్న వారికి మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు. ఎంతోమంది బిడ్డలు ఇక్కడ ఉంటుండగా నాయన వారందరితో మీరు ఉండండి, వారందరికీ ప్రార్థన చేస్తాం తండ్రి. ఆమేన్. నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది. జీవితాంతము నీ సేవ చేసేదన్, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెదదీచుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దిగ్గుకరయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుడు. రకంగా చెప్పాలంటే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంతేనా? ఆయన మనకి అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడికి రాగలుగుతున్నాం. మిమ్మల్ని కలిసి మీతో మా టైం స్పెండ్ చేయాలని ఇక్కడ. మేము ఏ చర్చ నుంచి వచ్చాము మీకు తెలుసా? అదే మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు. మేము LMMCSC చర్చ్ మెయిన్ రోడ్. అసలు LMMCSC చర్చ్ అంటే LMM అంటే లండన్ మిషనరీ మెమోరియల్ చర్చ్. అసలు ఎవరు మనం లండన్ మిషనరీ మేమెవరు, అసలు మేమెందుకే రావాలి అంటే గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, ప్రణాళిక. అసలు ఈ లండన్ మిషనరీ సొసైటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మేము ఎవరు అంటే ఈ బైబిల్ని న్యూ టెస్ట్మెంట్ ఈ బైబిల్ ట్రాన్స్లేట్ అయ్యి తెలుగులోకి రాసిన వాళ్ళని మా చర్చ్ మిషనరీసే దీన్ని రాసి దీన్ని ముట్టించారు. మేము మా చర్చికి సంబంధించిన వాళ్ళు 1805 నుంచి వరకు చూస్తే 225 years. దీనించగల భాగ్యాన్ని నేను ప్రభు మాకు మీరు దయచేసినందుకు నీకే వందనాలు నాయన ప్రభాస్య. ఇదిగో నాయన ప్రభు సాయంకాలం సమయంలో నాయన ప్రభాస్య ఎలా కూడుకొని నాయన ప్రభు మేము స్తుతించి ఆరాధించమంటే కేవలం నీ కృప కదా నాయన ప్రభాస్య. ప్రభా ఇదిగో నాయన ప్రభు వీళ్ళందరూ నాయన ప్రభాస్య మాకు సహాయం చేసినందుకు నీకే వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రభు మాకు ఇన్ని ప్రొజెన్స్ నాయన ప్రభా తెచ్చినందుకు నీకే వందనాలు నాయన ఏసయ్య. ఇంకా నాయన ప్రభు చర్చిని మీరే దీవించండి నాయన ప్రభా. ఇంకా నాయన ప్రభు మీ సేవకి వాళ్ళందరినీ నేను ప్రభు వాడుకోమని అడుగుతున్నాం నాయన ఏసయ్య. నీకే స్తోత్రం నాయన ప్రభా. ఇంకా నాయన ప్రభు వాళ్ళని దీవించి ఆశీర్వదించిన వాళ్ళ కుటుంబాన్ని మీరు ఉండమని అడుగుతున్నాం నాయన ప్రభా. ఇంకా నాయన ప్రభా మమ్మల్ని అందరినీ దీవించి మేము మంచిగా చదువుకునే కృపను దయచేయమని అడుగుతున్నాం నాయన ఏసయ్య. ఇదిగో నాయన ప్రభా ఇప్పుడు ఎందుకు మాట్లాడాలందరినీ మీరే దీవించి
జీవితంలో ఉంచినాయన. ఈ సాయంకాల సమయంలో నాయన గోడ్ ఆఫ్ పీస్ ఈ యొక్క వసతి గ్రహణకు మేమందరం వచ్చేటకు నీవిచ్చిన ధన్యత వరకే నీకే వేలాదిస్తూ అవుతుంది నాయన. ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాయన. చంటి బిడ్డలు నాయన వారందరూ నాయన అందరూ భయభక్తులు ఎదుగుచుండగా నాయన కాటి బిడ్డల పట్ల నీ యొక్క కృపను నీ యొక్క కనికరంగా ఉంచండి నాయన. మీరు మాకు ఇచ్చే సమయం బట్టి మేము రాకుండా ఇలా కానీ రత్న కానీ ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, పేరు పేరున దీవించండి అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నీ జ్ఞానమందును నీ దయాందును సర్వసంపదలు మీ అందరూ ఉన్నాయ్యా. ప్రతి బుద్ధి జ్ఞానమును సంపదను ప్రతీదీ మీరు దయచేయండి అయ్యా. ఆ యొక్క ప్రయాణంలో వాళ్ళకి నరకలోను వాళ్ళకి పలకలోను అన్నింటిలోనూ మీరు సహాయం చేయండి. ఏది కానీ ఏది పని కానీ ఏది రాకుండా సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు వారి చుట్టూ ఒక తల్లిగా ఒక తండ్రిగా వారి చుట్టూ ఉండమని మీరే సహాయం చేయండి. ఏ ఇరుకు కానీ ఏ ఇబ్బంది కానీ ఈ హోంవర్క్ కానీ ఏది రాకుండా కూడా సహాయం చేయండి అయ్యా. ఏ ఇరుకులు కానీ లేకుండా అలాగే చిన్న ముసలి వాళ్ళకి వచ్చిన ఆ హోమ్లో కూడా మీరు ఉండండి అయ్యా. ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయమంటున్నాడు దేవుడు. నేను రిజైన్ చేసేస్తున్నాను, ఇంటికి పెద్దదాను కాబట్టి నీకు వచ్చి చెప్తానని చెప్పిందండి. చెప్పినప్పుడు డబ్బులు ఎక్కడే అని అడిగాను, డబ్బులు లేవండి. మరి ఎలా చేస్తావు నువ్వంటే దేవుడు చెప్పాడు, నేను దేవుడే పిలుపుకు లోపడుతున్నాను, దేవుడే చూసుకుంటాను అని చెప్పింది. అదే రోజు రాత్రి నేను మామూలుగా బైబిల్ చదువుకుంటుంటే ద్వితీయోపదేశకాండము 15:9 సగం నుండి ఉంటుందండి. పేదవాడైన నీ సహోదరుని ఎడల నీవు కటాక్షము చూపక వారికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి నాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నువ్వు నిశ్చయంగా వారికి ఇవ్వలను, ఇచ్చిన మనసులో విచారపడకు. ఇందువల్ల నీవు చేయి కార్యములన్నిట్లో నీవు చేయు ప్రయత్నములన్నిట్లో నేను నిన్ను ఆశీర్వదించేదను. బీదల దేశంలో ఉండక మానదు కనుక దీనులకును అంగహీనులకును నిశ్చయంగా నీ చేయి చాపవల్లని నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను అని డైరెక్ట్ కమాండ్ ఫ్రమ్ గాడ్ అండి ఆ నైట్ నాతో. అప్పుడు నేను చెప్పాను అనమాట, అయితే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడినట్టున్నాడు, నువ్వు ఇల్లు చూసుకోమా, తర్వాత అక్కడే నేను చూసుకుంటాను. సో దేవుడు ఆ విధంగా ఆ స్టార్టింగ్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. సో ఆ విధంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి అప్పుడు అవార్డ్ ఆఫీస్ అంటే ఎవరికి తెలియదండి. పిల్లలు ఒక 20-30 మంది ఉన్నారు. పిల్లలు బట్టలు ఉతకడం, వంట, వాళ్ళకి వడ్డన, స్నానాలు, చిన్నపిల్లలు, హ్యాండిక్యాప్డ్ ఎక్కువ మంది ఉండేవారు. అందరికీ వాళ్ళిద్దరే చేశారండి 6 సంవత్సరాలు. చేసిన తర్వాత ఈలోగా నేను బిహెచ్పి స్కూల్లో టీచర్గా చేశాను. అప్పుడు నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇంకా 7 years ముందుగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నేను బయటకు వచ్చాను. ఈలోగా ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. వచ్చి స్కూల్కి వెళ్ళలేదు కదా, మాతో పాటు జాయిన్ అవ్వు, మేము అలసిపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం, నంబర్ ఎక్కువైపోతుంది అని అంటే అప్పుడు ఇంకా సరే అని అప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. సో 2000లో నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుండి కూడా మేము ముగ్గురు కలిసి పని చేస్తున్నాము. అయితే ఈ ఇల్లు ఉండేది ఐదోసారి మారామండి. అంటే రెగ్యులర్ ఫండింగ్ ఎక్కడి నుండి లేదమ్మా, ఎక్కడి నుండి కూడా. ఎవ్రీ డే ఫ్రమ్ డే 1 till టుడే ఇట్ రన్స్ ఆన్ ఫెయిత్ అండి. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఇంకా వంట వాళ్ళు ఇక్కడే ఉన్నారు, రైస్ బ్యాగ్స్ అయిపోయి అంటారండి. సరే వెయిట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడని చెప్తారు అనమాట. అలాగే సమ్ ఎక్స్‌వైజెడ్ వీ డోంట్ నో, ఎవరు వస్తారండి అంటే. సో మెయిన్లీ ఇట్ రన్స్ ఆన్ లోకల్ డొనేషన్స్ ఓన్లీ. మాకు కానీ రెగ్యులర్ ఫండింగ్ ఉంటే డౌన్లో ఉంటుంది కదమ్మా, అవుట్ గేట్ ఆపోజిట్ డౌన్లో 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను బహుశా చూసి. సో అది అప్పుడు ఎబోడ పీస్ ఆ పేరు చూసిన తర్వాత నా మనసు ఆ గేట్ కూడా సరిగ్గా ఉండేది కాదు, ఆడపిల్లలు సరిగ్గా బట్టలు ఉండేవి కాదు, తర్వాత తినడానికి కూడా ఏమి కనిపించలేదు నాకు అక్కడ ఆ వస్తువులు అవి కూడా. అంటే ఎంత డెడికేటెడ్గా ఆ రత్నగారి గారు తర్వాత అమ్మగారు నాకు బాగా చూస్తారు, అమ్మగారు మొక్కలు చూసిన తర్వాత మీరు ఇచ్చిన చాలా తక్కువ అమౌంట్ అయినప్పటికీ వాళ్ళు చాలా సంతోషపడి బాబు మరి మేము అంటే రిసీట్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేము, మీరేమనుకోకండి అన్నారు. తర్వాత మేము ఏం చేసామంటే అంటే పిల్లలకి పరిచయిస్తుంది దీనికి సాయంకాల సమయంలో
మీరేం తెచ్చారు? 2 ప్యాన్లు 2 డజన్లు మామిడి పళ్ళు. బాగా కొడుతుంది, చక్కగా కొడుతుంది. పాట కూడా బాగుంది. ఫ్యాన్లు చూపించండి. ఇది రైస్ బ్యాగ్, ఫ్యాన్స్. ఉమా గారు 2 ఫ్యాన్లు, చర్చివి 3 ఫ్యాన్లు. ఇవేమో ప్రొవిజనల్స్, ఏదో రైస్ బ్యాగ్. బిస్కెట్స్. ఫోటో మీరు కూర్చోండి అమ్మా.